అందరికీ బీటీ ఈరోజు బీటీసీలో ఒక ట్రేడ్కి ప్లాన్ చేసుకుందాం. అండ్ దానికంటే ముందు ఒకసారి స్ట్రక్చర్ కోసం కూడా మాట్లాడుకుందాం, సరేనా? ఓకే. ఎక్కువ పెద్ద టైం ఫ్రేమ్లోకి వెళ్ళాం ఇప్పుడు, ఎందుకంటే మార్కెట్ కంప్లీట్గా 15 మినిట్స్లో 15 మినిట్స్ స్ట్రక్చర్ మనకి బుల్లిష్లోనే ఉంది. అండ్ ఇది మన హయ్యర్లో, ఇది హయ్యర్ అండ్ మార్కెట్ కంప్లీట్గా ఇంటర్నల్లో నడుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1 2 3 4 ఈరోజు 5th డే. 5 డేస్ నుంచి మార్కెట్ ఇంటర్నల్లోనే మూమెంట్ ఉంది. సో మన ఎక్స్టర్నల్ స్ట్రక్చర్లో ఇంటర్నల్ మూమెంట్లో కూడా స్ట్రక్చర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. సో ఓకే, మార్కెట్ కింద పడుతుంది ఈ విధంగా. అండ్ ఇది ఒక లోవర్ హై, మనకి మార్కెట్లో లోవర్ హై ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఇంటర్నల్లోనే జస్ట్ ఇక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి అది గ్రాప్ చేసుకున్నాక ఇది ఒక లోవర్ హై జరిగింది. అండ్ మార్కెట్లో ఒక లో బ్రేక్ అయిపోయింది. సో ఇంటర్నల్లో ఆల్రెడీ లో బ్రేక్ అయిపోయిన తర్వాత మనకు లోవర్ హై అండ్ కొత్తగా ఇక్కడ లోవర్లో దొరికింది. ఓకే. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ కొద్దిగా చూస్తే ఇక్కడ లోవర్లో బ్రేక్ అయింది, అంటే పైన లోవర్ హై, సారీ, ఈ లోవర్ హై బ్రేక్ అయింది. అండ్ మార్కెట్ లోవర్ హై బ్రేక్ అయిన తర్వాత కూడా మనం ఇంటర్నల్లో మళ్ళీ చూసినా ఇక్కడ కూడా ఇంటర్నల్లో కూడా ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్ లోపల ఇంటర్నల్ కూడా ఒక ఇక్కడ హైయర్లో దొరికింది. సో ఈ హైయర్లో ఏం చేయొచ్చు మనం, ఇదంతా ఒక ఇంటర్నల్ లెగ్, ఆ ఇంటర్నల్ లెగ్లో ఇంకో ఇంటర్నల్ లెగ్ నడుస్తుంది. సో ఇంటర్నల్ లెగ్ ఇక్కడ బుల్లిష్లో ఉంది అండ్ మార్కెట్ కంప్లీట్గా వెళ్తుంది. ఇక్కడ ఒక సప్లై ఉంది అండ్ ఎక్స్ట్రీమ్ మనకి ఇక్కడ సప్లై ఉంది. ఈ సప్లై ఇక్కడ బ్రేక్ అయిపోయింది. మార్కెట్ అనేది మళ్ళీ ఫామ్ చేసుకుంటూ కిందకి వచ్చినప్పుడు ఇదంతా లిక్విడిటీ గ్రాప్ చేసుకుని మళ్ళీ పైకి వెళ్తూనే ఉంది. ఫైనల్గా మళ్ళీ మార్కెట్ వెళ్ళడానికి ఒక, అంటే ఇది బుల్లిష్ ట్రెండ్లో ఉంది కదా, సో మార్కెట్ వెళ్ళడానికి ఒక ఆర్డర్ ఫ్లో కావాలి కాబట్టి ఇది కంప్లీట్గా మనకు ఒక ఆర్డర్ ఫ్లో జోన్. మార్కెట్ కిందకి పడిన తర్వాత లిక్విడిటీ అంతా గ్రాప్ చేసుకున్నాక ఎక్స్టర్నల్ లిక్విడిటీ కంటిన్యూ చేయడానికి, అంటే ఈ ఎక్స్టర్నల్ లెగ్ ఏదైతే ఉందో ఇది ఈ ఇంటర్నల్ లెగ్లో, సారీ, ఈ ఇంటర్నల్ లెగ్ ఏదైతే ఉందో ఈ ఇంటర్నల్ లెగ్ వర్క్ చేయడానికి లిక్విడిటీగా గ్రాప్ చేసింది. అండ్ ఫైనల్గా ఈ ఇంటర్నల్ లెగ్ ఏంటనేది, ఈ ఇంటర్నల్ లెగ్ టార్గెట్ రీచ్ అయిపోయింది, సప్లై వరకు రీచ్ చేసింది. రీచ్ అయిన తర్వాత కింద ఫాలో అయింది. ఈ సబ్ ఇంటర్నల్ ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ అనేది మళ్ళీ మెయిన్ ఇంటర్నల్కి కంటిన్యూ చేసింది. ఇప్పటి వరకు మన ఆబ్జెక్టివ్ క్లియర్ అయిపోయింది. ఓకే. సో వన్స్ ఈ ఇంటర్నల్ లెగ్ హై బ్రేక్ అయిన తర్వాత ఇదంతా ఇంటర్నల్ కదా, ఈ ఇంటర్నల్కి ఇంటర్నల్ ఇది, సో ఇది క్లియర్ అయిపోయింది. సో మార్కెట్ అనేది ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం. సో ఫైనల్గా ఇక్కడ ఒక లోవర్ హై బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఇండ్యూస్మెంట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. మనకి లాస్ట్ లోవర్ హై ఇంటర్నల్లో ఇక్కడ ఉంది. ఓకే. అండ్ మార్కెట్ మళ్ళీ ఫాలో అవుతూ వచ్చింది కిందకి. అండ్ ఈ ఇంటర్నల్ లోపల కూడా ఇంకో ఇంటర్నల్ ఉన్నది ముందు మాట్లాడుకున్నాం కదా, సో దాంట్లో ఇది మన ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అయినప్పుడు ఇది ఒక లోవర్ హై కదా, దీంట్లో కూడా ఏదైనా ఇంట్రాక్షన్ జోన్స్ ఉన్నాయని చెప్పి చూస్తే ఏం కనిపించట్లేదు. ఇది ఒక ఇంట్రాక్షన్ జోన్ ఉంది, ఇది మేజర్ ఇంటర్నల్ లెగ్కి బ్రేక్ అయ్యే ముందు వచ్చిన ఒక పుల్ బ్యాక్ అనమాట. సో ఇది మనకి ఇంట్రాక్షన్ డిమాండ్, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కంటిన్యూ అవ్వాలి. బట్ ఇది డిస్కౌంట్లో ఇంకా రాలేదు. మనం ఈ లెగ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే మనకి డిస్కౌంట్ ఈ కిందన వస్తుంది. సో దీని కింద మనకు ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, దాన్ని మిటిగేట్ చేస్తే మార్కెట్ మళ్ళీ కంటిన్యూ చేసింది, మళ్ళీ ఇంకో ఇంటర్నల్ లెగ్ ఇచ్చింది. సో ఇది మనకి లోవర్ హై, ఇది లోవర్ లో. ఓకే. సారీ, ఇది ఒక హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, ప్రజెంట్ ఇంటర్నల్లో. ఓకే. మార్కెట్ అంతా బుల్లిష్లోనే నడుస్తుంది ఇంటర్నల్. ఫైనల్గా ఈ లోవర్ హై ఇక్కడ బ్రేక్ అయింది. ఇది ఎక్కడ ఎక్స్టర్నల్ ఏదైతే మన మేజర్ హైయర్ హై ఉందో ఎక్స్టర్నల్ సప్లై హోల్డ్ చేసింది అండ్ ఇంటర్నల్లో చేంజ్ ఆఫ్ రేట్ ఇచ్చింది. సో ఇప్పుడు మార్కెట్ ఉద్దేశం ఏంటి, ఎక్స్టర్నల్ లెగ్ ఏంటంటే ఇంటర్నల్లో చేంజ్ ఆఫ్ రేట్ చేసింది. సో చేంజ్ ఆఫ్ రేట్ చేసింది ఒక ఎక్స్టర్నల్ సప్లై నుంచి చేసింది కాబట్టి ఇంటర్నల్ ఇప్పుడు బీరిష్ అయింది. సో బీరిష్ అయితే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, సో ఇక్కడ ఉన్న ఇంటర్నల్ లిక్విడిటీ అంతా గ్రాప్ చేయడానికి వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ గ్రాప్ చేయడానికి ఏముంది లిక్విడిటీ అని చూస్తే, ఫస్ట్ ఇప్పుడు బ్రేక్అప్ స్ట్రక్చర్ చేంజ్ ఆఫ్ రేట్ అయింది, మార్కెట్ రీటెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుందాం. ప్రీమియం డిస్కౌంట్లో మనకి ప్రీమియం నుంచి సెల్లింగ్ రావచ్చు. సో మార్కెట్లో ఇక్కడ ఫాల్ ఏదైతే వచ్చిందో ఇది మనకు ఒక చిన్న ఇంట్రాక్షన్ జోన్ ఉంది, బట్ ఇది డిస్కౌంట్లో ఉంది. సో మార్కెట్ ఇది హోల్డ్ చేయకుండా మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళి మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అవ్వచ్చు. ఓకే. సో మనం ఇక్కడ ప్రీమియం ఉన్న ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ కానీ లేదంటే ఏమైనా సప్లై ఉంటాయి, ఈ సప్లై నుంచి కానీ ఈ ఎక్స్ట్రీమ్ సప్లై నుంచి కానీ మనం సెల్లింగ్కే చూస్తాం. ఓకే. సో ఇప్పటివరకు ఆబ్జెక్టివ్ క్లియర్ అయిపోయిందా ఇంటర్నల్ నుంచి సో ఇక్కడ మనం వెయిట్ చేసి చూద్దాం. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం. ఇక్కడ కానీ మనకి హోల్డ్ చేసింది అనుకోండి, హోల్డ్ చేసి క్లోజింగ్ పైన అయితే, లేదంటే ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసినా మనం
లాంగ్ పొజిషన్కి ఒక ట్రేడ్ తీసుకుందాం. ఓకే, మన ఓవరాల్ వ్యూ అయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంటర్నల్లో ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ జరిగిన తర్వాత మార్కెట్ అనేది ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాం. అందులో ప్రీమియం ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తుంది. సో మార్కెట్కి ఇక్కడ వరకు కంటిన్యూ చేయాలంటే ఇది ఇంటర్నల్లో మళ్ళీ లిక్విడిటీ క్రియేట్ చేసి వెళ్తుంది. ఇదంతా ట్రెండ్ అండ్ లిక్విడిటీ. మార్కెట్ అనేది ఒక్కసారికి ఈ లిక్విడిటీ క్రియేట్ చేసి పైకి వెళ్ళింది. అండ్ మళ్ళీ చాలామంది ఇక్కడ అనుకుంటారు ఈ ట్రెండ్ అండ్ మళ్ళీ టచ్ చేసి మార్కెట్ కంటిన్యూ చేయడానికి. సో అది కూడా జరగచ్చు. ఆరెల్స్ అలా జరగాలంటే మనకి ఇక్కడ డిమాండ్స్ ఉన్నాయి. ఈ డిమాండ్ ఏదైతే ఉందో ఇది హోల్డ్ చేసి మార్కెట్లో ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తుంది. మన టార్గెట్ ఓన్లీ ప్రీమియం వరకే అవ్వాలి. సో ఈ క్యాండిల్ లో వరకు మనకి టార్గెట్ అవ్వాలి. అండ్ అక్కడి నుంచి మనకి ఏదైనా రిజెక్షన్ వస్తే మన ఇంటర్నల్ లిక్విడిటీ ఏంటిది, ఇంటర్నల్ ట్రెండ్ చేంజ్ ఆఫ్ రేట్ చేసింది ఎందుకు, పర్పస్ ఒకటి ఉంటుంది కదా. సో ఇన్ కేస్ ఇది ఇక్కడి నుంచి కానీ ఫెయిర్ వాల్యూ నుంచి కానీ మనకి సెల్లింగ్ ఇస్తే మనం సెల్ చేస్తాం. ఫస్ట్ టార్గెట్ ఈ లోన్ బ్రేక్ చేయాలి. అండ్ ఎక్స్టర్నల్గా మన ఎక్స్టర్నల్ దీని పర్పస్ అయిపోయింది కాబట్టి మన సెకండ్ టార్గెట్ ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా గ్రాప్ చేయడానికి. మేబీ ఈ హై లోన్ కూడా బ్రేక్ చేయవచ్చు. సో మన లేదంటే దీని కింద లాస్ట్ టైం మనం ఇక్కడ నుంచి కదా ట్రెండ్ కంటిన్యూ అయింది. సో సెకండ్ టార్గెట్ ఇది, థర్డ్ టార్గెట్ ఇది, ఈ విధంగా ప్లే చేద్దాం. సో కంటిన్యూస్గా వచ్చే రోజుల్లో టార్గెట్ అయితే ఈ విధంగా ట్రేడ్ తీసుకుందాం. ప్రజెంట్ అయితే చూడండి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మార్కెట్ అనేది ట్రెండ్ కంటిన్యూ చేస్తే మార్కెట్ ఫస్ట్ ఈ లిక్విడిటీని గ్రాప్ చేస్తుంది. ఓకే, సో వెయిట్ చేసి చూద్దాం. నేను ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నాను మినిమం 3 minutes or 5 minutes ప్రిఫర్ చేస్తాను బిట్ కాయిన్లో. సో ప్రజెంట్ ఇక్కడైతే 5 minutes ప్రకారం అయితే ఆర్డర్ ఫ్లో చేంజ్ అయిపోయింది. అంటే ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. సో ట్రెండ్ రివర్సల్ ఛాన్స్ ఉంది. బట్ ఇది ఎక్కడి నుంచి చేసింది, ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్, అది ఒక డిమాండ్ లేదు. సో నేను అందుకే హోల్డ్ చేస్తున్నాను. అండ్ మార్కెట్ 3 minutesలో చూసినట్టయితే లాస్ట్ సెల్లింగ్ వచ్చిన దగ్గర ఇంకా హై బ్రేక్ చేయలేదు. ఇదంతా ఇంటర్నల్లో ప్లే అవుతుంది. సో నేను 3 minutes ప్రకారం నేను ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాను. 5 minutesలో ఇప్పుడు కరెంట్ మనకి ప్రాపర్ స్ట్రక్చర్ ఇవ్వట్లేదు వ్యాలిడ్గా. సో వెయిట్ చేద్దాం. వెయిట్ చేయడం ఏంటంటే మార్కెట్ అనేది ఇప్పుడైతే 5 minutes ప్రకారం మనకు ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్ ఫ్లో చేంజ్ చేస్తుంది. 5 minutes ప్రకారం అయితే ఓకే, 5 minutes ప్రకారం అయితే మనకి ఇక్కడ ఎంట్రీ ఇస్తుంది. స్టాప్ లాస్ అప్పుడు దీని కింద పెట్టుకోవాలి, ఆర్ఎల్స్ దీని కింద పెట్టుకుంటాం. ఓకే, సో 5 minutes ప్రకారం అయితే ఎంట్రీ ఇచ్చింది. బట్ 3 minutes ప్రకారం నా ఎంట్రీ ఈ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత అవుతుంది. అండ్ ఇక్కడ ఎటువంటి డిమాండ్ లేదు మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి. సో ఇంక కొద్దిగా కిందకి వస్తే నేను అప్పుడు ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఈ లో బ్రేక్ చేసి ఇక్కడ నుంచి లేకపోతే ఈ డిమాండ్ నుంచి కానీ రియాక్షన్ ఇస్తే సేమ్ క్యాండిల్ హై కానీ బ్రేక్ అయినట్టయితే 3 minutesలో నేను ఎంట్రీ తీసుకుంటాను కంప్లీట్గా లిక్విడిటీ గ్రాప్ చేయడానికి. సో చూద్దాం, వెయిట్ చేసి టార్గెట్ ఇస్తుందా లేదా అనేది. టార్గెట్ ఇవ్వచ్చు, బట్ ఎంట్రీ ఇస్తుందా లేదా చూడాలి. సో ఫైనల్గా ఇక్కడ మనం మాట్లాడుకునేటట్టు 5 minutes ప్రకారం అయితే ఏదైతే మనకి ఆర్డర్ ఫ్లో చేంజ్ అయిందో ఇది 15 minutes ప్రకారం. బట్ 5 minutes ప్రకారం ఏదైతే ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసిందో మార్కెట్ అక్కడి నుంచే పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. సో నేను మార్కెట్లో ఎంట్రీ తీసుకున్నాను. అది ఎక్కడ తీసుకున్నానంటే మనం ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు 5 minutes ప్రకారం ఇక్కడ ఆర్డర్ ఫ్లో చేంజ్ చేసింది. బట్ 3 minutes ప్రకారం ఇంకా క్యాండిల్ పైన క్లోజ్ అవ్వలేదు. సో దానికి ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవ్వాలని చెప్పి సో ఇప్పుడు నేనైతే ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకున్నానంటే ఈ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ అయింది. సో బుల్లిష్ ఇంపాక్ట్ ఉందని చెప్పి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. అండ్ స్టాప్ లాస్ అయితే దీని కింద పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పటికీ ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్లో నించుని ఉంది. బట్ నా ఇంటర్నల్ స్ట్రక్చర్ అయితే బుల్లిష్ కాబట్టి నేను ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ దీని కింద పెట్టి అండ్ టార్గెట్ ఏదైతే ఉందో అది 15 minutes ప్రకారం మనం మాట్లాడుకునేదంతా 15 minutes ఇంటర్నల్ స్ట్రక్చర్ కదా అది. సో ఈ విధంగా ఇప్పుడు ఇదంతా ఓకే 15 minutesలో మనం ఆల్రెడీ ప్రీమియం డిస్కౌంట్ మార్క్ చేసుకుంటాం. అండ్ ఇది మన ఇంటర్నల్ హై అండ్ ఇది ఇంటర్నల్ లో. సో మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకున్నాక మార్కెట్ని ప్రీమియంకి తీసుకురావడమే మన టార్గెట్. ఓకే, సో ప్రీమియంలో మన దగ్గర ఎటువంటి సప్లైస్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. సో మన దగ్గర ఇది ఒక సప్లై ఉంది. అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ చూసుకున్న ఇదంతా ఫెయిర్ వాల్యూ గ్యాప్. అండ్ ఈ ఇంటర్నల్ క్యాండిల్ నుంచి ఇక్కడ వరకు ఇది కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో మనం ఫస్ట్ టార్గెట్ అయితే ఈ ప్రీమియం వరకు పెట్టుకుందాం. ఆ తర్వాత చూద్దాం అక్కడ ఎటువంటి నెగిటివిటీ వచ్చినా అక్కడి నుంచి సెల్ చేయడానికి. ఎందుకంటే ఇంటర్నల్ మనకి ఆల్రెడీ చేంజ్ ఆఫ్ రేట్ చేసి చూపిస్తుంది. సో మన టార్గెట్ ఇక్కడ నుంచి జస్ట్ ప్రీమియం వరకు తీసుకెళ్ళడం. అక్కడ నుంచి ఏదైనా ఫెయిల్యూర్ అయితే అక్కడ నుంచి మళ్ళీ మనం ఈ లో బ్రేక్ చేయడానికి సెల్ చేస్తాం. ఓకే, సో హోల్ నైట్ అంతా వెయిట్ చేయడం కష్టం కాబట్టి వీడియో ఇక్కడితో పాజ్ చేస్తున్నాను.
మిగతాది కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇలాగే నేను ఒక ఎంట్రీ తీసుకున్నాను కాబట్టి రెండో ఇంకేమైనా ఎంట్రీస్ ఎలాంటివి తీసుకుంటే దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ బీటీసీలో కూడా సేమ్ ఇప్పుడు నేను ఏదైతే బీటీసీలో చేస్తున్నానో సేమ్ ఇదే విధంగానే మనం హైయర్ టైం ఫ్రేమ్ వేరే స్ట్రక్చర్లో కూడా వేరే దగ్గర కూడా చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే బీటీసీలో ఈ టార్గెట్ హిట్ అయిందో లేదనేది రేపటి వీడియోలో మెన్షన్ చేస్తాను. ఓకే, అంతవరకు థ్యాంక్ యూ.